ఆర్టికల్ 6 క్లాస్ 2 ప్రకారం ఏదైతే ఉందో ఈ ఒక గవర్నర్ అంతా కూడా ఈ ఒక మన ఒక ఆదివాసుల కోసం మనగడ కోసం తెలుసుకోగలగాల. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో చూస్తే మనకి నిజంగా అన్యాయాలు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ గవర్నర్ గారు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనకు సీమ కుట్టినట్టు ఉండదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మనకు ప్రత్యేకమైనటువంటి సెజ్జల ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాంగంలోని ఉన్నటువంటి 5th సెజ్జల్లో ఉన్నా కూడా మనకి చట్టాల హక్కులని ఉన్నా కూడా మనకి ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో రకరకాలు జీవో నెంబర్ 3 అయినా పీసా చట్టమైనా 1/7 హెక్టర్ ప్రాంత ప్రజలు మనం ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి చట్టాలు పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి. అందుకబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే కంపల్సరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు అనేది మనకు తెలియదు మాత్రమే. హక్కులు చట్టాలు ఉన్నా కూడా మనకు తెలియనప్పుడు అదంతా కూడా కాలరాసే పరిస్థితి పోయినప్పుడు మనం ఏమీ చేయలేము. అందుకబట్టి ఆదివాసి ముందు బిడ్డలారా ఇప్పుడు కూడా చైతన్యం కలగాల. మనమంతా కూడా ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని మనమంతా కూడా నాకు ఏది రాదు నేను చేయలేనని కూడా ఆ తత్వం ఉండకూడదు. మీరు అందరు కూడా చేయగలుగుతారు. మీ అందరికీ అవగాహన కలగాలి. 5th సెజ్యూల్లో ఉన్నటువంటి మనకు అన్ని హక్కులు ఉంది. ఈ హక్కుల్ని మనం రాయకుండా ప్రభుత్వాన్ని కూడా మనం వేదికను పంపించాలి అనుకున్నప్పుడు మీకు అన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మాకు తెలిసిన వరకే, మేము తెలుసుకునేంత వరకే, నాకు తెలిసినంత వరకే, మన సీనియర్లు తెలిసినంత వరకే చట్టాల మీద కానీ, శాసనాల మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ, పార్లమెంట్ లో చట్టాలు ఏ విధంగా చేస్తారో, స్టేట్ గవర్నమెంట్ లో చట్టాలు ఏ విధంగా చేస్తారో, మండల స్థాయిలో బడ్జెట్ ఏ విధంగా వస్తుంది, గ్రామ స్థాయిలో బడ్జెట్ ఏ విధంగా వస్తాయి, మీకు ఏ విధంగా బడ్జెట్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా వస్తాయి, ప్రతి విషయం కూడా ఇంప్లిమెంట్ గా చెప్తాను. చెప్పినప్పుడు మీరు కంప్లీట్ గా ఆ విషయాల మీద అవగాహన కలిగి నేర్చుకొని అది మీరు కంపల్సరీగా అమలు చేసే పరిస్థితి మీరు కూడా జరగాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనము విద్య అనేది ప్రాముఖ్యం. అందుకబట్టి మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలంతా కూడా నిరక్షరాస్యులు కాకుండా అక్షరాస్యులుగా మార్చాలి. మనం అందరూ కూడా మార్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతాయి మనకి. అందుకబట్టి ప్రతి రావాలని మొట్టమొదటిగా శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థ ఏంటంటే ఫస్ట్ నైట్ స్కూల్స్ తీసుకొచ్చాను. నైట్ స్కూల్లో చాలా మంది ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళైనా పురుషులైనా కూడా అందరి కూడా మీరు నైట్ స్కూల్స్ కి ప్రిపేర్ కావాలి. అలాగైనప్పుడు మాత్రమే అక్షరాస్యులను పెంచే విధంగా ఉండదు. కాబట్టి మీరు అక్షరాస్యులుగా మారాలి అని నైట్ స్కూల్స్ నేను తీసుకొచ్చాను. మీ గ్రామంలో ఎంతమంది నైట్ స్కూల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే దానికి ఏ విధంగా ప్రొసీజర్ ఉండదంటే మీ గ్రామంలో ఒక 20 గడపలు 30 గడపలు ఉన్నప్పుడు కంప్లీట్ గా మీరు ఏం చేయాలి అంటే మీరు ఆ గ్రామస్తులతో మాట్లాడి మన గ్రామానికి నిజంగా నిరక్షరాస్యత కాదు అక్షరాస్యత తీసుకొద్దాం, మనం కంప్లీట్ గా మనము ఒక తీర్మానం రాసుకుందామని మీరు ఏం చేయాలంటే తీర్మానం రాసుకోవాలి. తీర్మానం రాసుకొని ఆ తీర్మానంలో ఏ విధంగా రాయాలి అంటే కన్సల్ట్ ఇక్కడ ఆదివాసీ ట్రస్ట్ కు అనుకూలంగా మహారాజా శ్రీ గౌరవనీయులైనటువంటి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గారికి రాసి అయ్యా మేము నైట్ స్కూల్స్ కొరకు అని రాసి విషయం రాసి అయ్యా అని రాసి ఇక్కడ మాది ఈ ఊరు పలానా గ్రామం అని రాసి మీరు ఒక టీచర్ మేము పెట్టుకున్నాము, ఇంతమంది మాకు సభ్యులు ఉన్నారు, మేము నేర్చుకుంటామంటే మీరు ఆ లెటర్ నివేదిక మీ టీచర్ ఎవరైతే ఒక కన్సల్ట్ రాసి ఒక డేటా నాకు పూర్తిగా వాడు ఆధార్ కార్డు, వాడు రేషన్ కార్డు, వాడు 3 ఫోటోలు, వాడు బ్యాంక్ అకౌంట్ అన్ని ఇస్తూ వాడికి ఒక లెటర్ ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత వాడు నింపేసి నాకు ఇచ్చిన తర్వాత ఆ టీచర్ని కన్సల్ట్ టీచర్ అక్కడ వదులుతున్నప్పుడు క్లియర్గా చెప్పాలా. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చెప్పే బాధ్యత అతనికి ఉన్నప్పుడు అతనికి చెప్పిన తర్వాత అతనికి నెలకి మీటింగ్స్ ఉంటుంది. టీచర్కి కూడా ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా మీటింగ్ ఉంటుంది. వాడికి కూడా 5వ తేదీ లోపు వాడి అకౌంట్ లో జీతాలు పడే పరిస్థితి నేను తీసుకొచ్చాను. అందుకబట్టి ఇదన్నీ కూడా ఎడ్యుకేషన్ అనేది పెంచాలా. మనమంతా కూడా చదువుతారా, ఎప్పుడు కూడా మనం చదువు రాని వల్ల ఉండకూడదు, చదువుకోవాలా. ఇప్పుడు మీకు అవకాశం లేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు నిజంగా ఈ రోజు మీకు అవకాశం వచ్చింది. అన్నికి ముందు మీరు డబ్బు తీసుకోవడానికి రాకూడదు నా దగ్గర, మీరు విద్య నేర్చుకోవడానికి కూడా రావాలి. ఓకేనా? చదువుకుంటారా? ఓకేనా? చదువుకోవాలా, నిరక్షరాస్యత తగ్గాలి. నేను చెప్పే చట్టాల మీద కానీ అన్ని కూడా తెలుసుకోవాలంటే మీరు గొప్ప చదువుకోవాలి. దాంతోపాటు మీరే కాదు మీ పిల్లలకి ప్రతి పిల్లవాడికి కూడా మంచి చదువులు చదివించాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఉంది కాబట్టి మీ పిల్లవాడు ఒక డాక్టరో లేక ఇంజనీరో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే పరిస్థితి మనం అందరూ తీసుకురావాలి. కాబట్టి మీ పిల్లవాళ్ళకి అందరికీ చదివించాలి. మీరంతా కూడా ఎవరైనా డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నా కూడా ఆ డ్రాప్ అవుట్ పిల్లల్ని మీకు స్కూల్స్ చేర్చించకపోతే మా దగ్గర తీసుకురండి, మేము చేయించిస్తాం. ఓకేనా? అలాగే మీ పిల్లవాళ్ళు ఎవరైనా అనాథ పిల్లలు ఎవరున్నా కూడా మా దగ్గర తీసుకురండి, ఆ పిల్లవాడిని తీసుకువచ్చి జాయిన్ చేసే వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేస్తాం. ఓకేనా? ప్రతి విషయంలో నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఏంటంటే మనకి విద్య వచ్చినప్పుడు మాత్రమే నీ ప్రపంచం అంతా చుట్టుముట్టగలుగుతావు, అంతేనే కదా? అందుకబట్టి ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి. మనమంతా కూడా చదువుని ప్రాధాన్యత ఫస్ట్ ఇచ్చాం. దాంతో భాగంగా మనకి ఏదైతే హెల్త్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం.
హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, అంతనే కదా. అంతే కాబట్టి హెల్త్ ప్రాధాన్యత ఇస్తూ ఈ హెల్త్ లో ఏదైతే ఉందో మనము చాలా మందికి ఇంచుమించు ఇప్పటికే ఒక 6-7 మెంబర్స్ కి మనం ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. మొన్న కూడా రీసెంట్ కూడా ఎవరైతే మనకి చుట్టుకొని అతను యాక్షన్ కాలు విరిగిపోయింది మన సభ్యుడు, కాలు విరిగిపోయిన తర్వాత ఆల్రెడీ ఆపరేషన్ చేసాం. ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 1,22,000 ఖర్చు అయ్యి అతనికి ఆపరేషన్ చేసి ఈ రోజు నిజంగా ఇంటికి కూడా తీసుకెళ్లి ఇంతవరకు ఆపరేషన్ లో మన సభ్యులుండి దగ్గరుండి ఆపరేషన్ చేసి ఆ వ్యక్తిని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లి ఆ వ్యక్తి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆ వ్యక్తి కూడా నిజంగా ఏదైనా ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా అతను వచ్చినా రాకపోయినా కూడా కంప్లీట్ గా అతను తగ్గి న్యాయమైనంత వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అది మీరందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా దీనికి మద్దతు ఇస్తూ ఈ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అనేది మీరు సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. ఓకేనా?